నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో కాంగ్రెస్ పార్టీ ఒక నినాదాన్ని ఎత్తుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరగాలన్నటువంటి డిమాండ్ కూడా లేవనెత్తింది. సో పార్లమెంట్ ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా దీనిపైన చర్చిస్తామన్నారు. సో ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ గందరగోళాల మధ్య ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటు వాయిదా పడింది. సో ఇట్లా నేపథ్యంలోనే మరోవైపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణమైన పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ సిద్ధమవుతున్నారు. సో పోలీస్ బందోబస్తు కూడా ఎక్కడికక్కడ చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది, ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి అవకాశం కనిపిస్తోందా? సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, అటు కాంగ్రెస్ పార్టీ ఏకంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసం దగ్గర ధర్నా చేయడం, నిరసనకు దిగడం, మొత్తం కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నటువంటి నినాదాన్ని ప్రజల్లోకి, యువతలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? సో ఈ ఉద్యమం భారతీయ జనతా పార్టీకి మాత్రం ఒత్తిడి తీసుకొస్తోందంటే ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తోందనే చెప్పాలి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి వైదొలుగుతారా? ధర్మేంద్ర ప్రధాన్ కోసం లేదంటే ఈ ఆరోపణలను భరిస్తూ ఉంటారా? ఈ ఉద్యమాన్ని భరిస్తారా? బీజేపీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సో ఏ రోజుకు ఆ రోజు ఇంకా తీవ్రతరం జరుగుతోంది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా స్టాండ్ తీసుకొని గట్టిగా నిల్చోంది. లాఠీచార్జ్ విద్యార్థులపై జరిగిన తర్వాత ప్రతిపక్షం చాలా బలంగా మారింది. విద్యార్థులకు అండగా పార్లమెంట్లో గళం ఎత్తాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే లోక్సభ సజావుగా సాగరిస్తామంటూ ఇప్పటికే మల్లికార్జున ఖర్గే ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో రామ్మోహన్ రావు గారు, ఈ నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో నిన్న అనూహ్యంగా సుమారు 2 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ మెయిన్ కార్యాలయంలో 5th ఫ్లోర్లో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా అక్కడ సమావేశం అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 15-20 నిమిషాల్లోనే కీలకమైనటువంటి నాయకులందరూ రావడం జరిగింది. అఫ్కోర్స్ 12 గంటల ప్రాంతం వరకు మొత్తం అందరూ రావడం జరిగింది. అక్కడ నితిన్ నబీన్ ఈ కార్యక్రమానికి, అంటే మొట్టమొదటిసారి ఈ ఎపిసోడ్ జరుగుతున్నటువంటి క్రమంలో, ఏది ఒక నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి నిరసన దీక్షల్లో ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సో ఈ సమావేశానికి గల కారణం ఏంటి? బీజేపీ పైన ఒత్తిడి పెరుగుతోందనుకోవాలా? సో నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో విద్యా వ్యవస్థ నాశనానికి ప్రధాన కారణం అంటూ అటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి బాధ్యుడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే బీజేపీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? బీజేపీ పైన ఒత్తిడి పెరుగుతోంది, కరెక్టే కనిపిస్తోంది. ఒకవైపు యువత, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఢిల్లీ మొత్తం దద్దరిల్లుతోందని చెప్పాలి. ఇంకోవైపు ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం, అటు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఏకంగా నరేంద్ర మోడీ ఇంటి ముందే ఆయన నిరసన దీక్ష చేపట్టారు. సో ఇది బీజేపీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నదే పాయింట్. రామ్మోహన్ రావు గారు వినిపిస్తోందా? సో నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రధాన కార్యాలయంలో 5th ఫ్లోర్లో ప్రధాన కార్యదర్శులంతా కూడా హాజరు కావడం జరిగింది. అంటే మొట్టమొదటిసారి అని చెప్పాలి. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఎపిసోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నిరసనలు స్టార్ట్ అయ్యాయో, ఈవెన్ వాంగ్చుక్ నిరాహార దీక్ష స్టార్ట్ అయిందో, ఏ రోజు కూడా బీజేపీ ఈ సడన్గా, అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకోలేదు. బట్ నిన్న జరిగినటువంటి సమావేశాన్ని వెనకాల కారణం ఏమై ఉండొచ్చు, ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, బీజేపీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? శ్రీకాంత్ గారు, మీకు అట్లా రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. నష్ట నివారణ చర్యలు ఇప్పుడు మొదలుపెట్టిండ్రు. ఒక చెప్పారంటే చేతులు గాలాక ఆకులు పట్టుకుంటున్నారు బీజేపీ సమస్యలు. ఎందుకంటే పూర్తి నిర్లక్ష్యం, నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే 199% తప్పు అటు పక్కనే మన బీజేపీ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళందరిది నిర్లక్ష్యంగా పడుతుంది. దీన్ని వట్టి నిర్లక్ష్యం అంటే నేరపూరిత నిర్లక్ష్యం అంటున్నారు. ఎందుకంటే మీద ఇప్పుడు మెడగబడ్డ భాగం అర్వత మానదు కదా, వాళ్ళు మొదటి నుంచి అంటున్నారు. సిజేపీ వాళ్ళ సిజేపీ తాను పార్టీగా పుట్టినప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతుంది కదా, ఆన్లైన్ పార్టీ అప్పటికి మాట్లాడుతుంది.
దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన వ్యాఖ్యలు అంటున్నాను. సమస్య లేదు. అసలు ఆయన చేయంగానే ఇక్కడ మొత్తం మొదలైంది. అసలు సిజేపీ పుట్టుకనే ఆయన వ్యంగ్య వ్యాఖ్యల వల్ల. అదే ఆనాడు కాక్రోచెస్ చెదపురులు అనే మాట మాట్లాడడం వల్ల ఇది పుట్టింది. ఇది ఒక పర్పస్ కోసం మాట్లాడుతుంటే మేము వీడియోలు చూడము అని మన కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే మందలించాల్సింది న్యాయస్థానాలు కదా. మంచి చెడు ఇద్దరికి న్యాయం చేస్తున్నట్టు కనిపించాలి కదా. పూర్తిగా బట్టలు విడిచేసి మేము ఇటు పక్కనే ఉంటామనే పరిస్థితి తయారైంది. సుప్రీంకోర్టు అనడానికి కొంత సాహసిస్తున్నట్టుగా నేను అంటున్నాను. ఆ మాటలు అటువంటి వ్యంగ్యాస్త్రాలకు వినడం సరైనది కాదు. మేము చూడము, మాకంత తీరిక లేదు. ప్రజల కంటే తీరిక లేని విషయాలు ఏముంటాయి? ఏం కేసులు ఉంటాయి? వందల వేల లక్షల కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి సుప్రీంకోర్టులో. అవి ఏం చేస్తున్నారు అంటే ఒక్కటి చూస్తే అయిపోద్దా? అందుకని మొట్టమొదటి ప్రభుత్వం తప్పు, న్యాయస్థానాలు కూడా చాలా తప్పు చేస్తున్నారు. అదే హైకోర్టు, అదే ఢిల్లీ హైకోర్టు చూడండి శ్రీకాంత్ గారు, ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా ఇద్దరికి మంచి నోటీసులు ఇచ్చి చేసింది. ఆనాడు అత్యవసరం కాదు, తెల్లారు చూస్తామన్నారు. లంచ్ మోషన్ అంటే తెల్లారైతే నోటీసులు జారీ చేసింది కదా, అది కదా చేయాల్సింది. కింది కోర్టును చూసి పై కోర్టు బుద్ధి చేసుకోవాలా, పై కోర్టును చూసి కింది కోర్టు బుద్ధి చేసుకోవాలంటే అంతకంటే ఎక్కువ మాట్లాడేది. న్యాయవాదిగా ఈ ఫేర్ కమెంట్ చేస్తున్నాను. ఒక కేసు ముందరికి వస్తే అర్జెన్సీ ఉంటే తలలు పడి రక్తాలు కాపుతుంటే ఇటు పక్కన పోలీసులు కూడా అయింది. పోలీసులు నష్టపోయారు, దెబ్బలు తిన్నారు, ఇటు విద్యార్థులు నష్టపోయారు. సంఘ విద్రోహ శక్తులు ఇందులో ప్రవేశించినాయనే దాన్ని గమనించి ఉద్యమాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు, ఉద్యమాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ నీ వల్ల పుట్టింది కనుక మొత్తం సీజేపీ పట్ల అక్కసి పెంచుకుంటే కరెక్ట్ గా. ఇక ప్రధానమంత్రి మోడీ గారి గురించి చెప్తాను. అదే చెప్తున్నాను, చేతులు కానీ ఆకలి పట్టుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తా అంటున్నాను. అప్పుడే కనుక ఇది జరిగి ఉంటే దీని మీద 13 మంది చర్య తీసుకొని ఉంటే అసలు మంత్రిని నైతికరంగా రాజీనామా చేసి లొల్లే ఉండకపోతుండే కదా. ఇప్పుడు త్రాసులో ఒకవైపు ప్రధాని ముందు, ఒకవైపు ధర్మేంద్ర ప్రధాని కనపడుతున్నారు, ఇటు పక్కనేమో విద్యార్థులు కనపడుతున్నారు. త్రాసు అటువైపే మొక్కుతుంది అంటున్నారు. త్రాసు అటువైపే మొక్కుతుంది, కరెక్ట్ కాదంటున్నాను నేను. ఇంకా మన ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే సమర్థించే ప్రయత్నం చేస్తుంది కదా ఈ పార్టీ, తప్పు కదా. సో ఇప్పుడున్నటువంటి ఎపిసోడ్ ప్రకారం సార్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. రాజీనామా చేయరు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. బట్ ఈ ఉద్యమాన్ని ఆపడం ఎట్లా అంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, సో ఈ కాక్రోచ్ జనతా పార్టీని తీసిపారేశారు అని చెప్పేసి ఒక్కొక్క వాస్తవాన్ని కూడా అట్లనే తీసిపారేశారు. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నారు, వీలైనంత అనగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఎంత తొక్కితే అంత లేసి నిలబడింది కాక్రోచ్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని టేకప్ చేసింది. సరే హైజాక్ ఏదో పొలిటికల్ భాషలో రకరకాలు అనుకున్నా కానీ, బట్ జంతర్ మంతర్ దగ్గర గుమిగూడేటువంటి జనాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందా? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆల్ ఆఫ్ సడన్గా అఫ్కోర్స్ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా మాట్లాడడంలో తప్పేం లేదు. ఏకంగా ఒక ప్రధానమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళి మీరు ప్రొటెస్ట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన, రేపొద్దున ప్రధానమంత్రికి ఏం సెక్యూరిటీ ఉంది అన్నటువంటి వాదన కూడా బీజేపీ నాయకులు తీసుకొస్తారు. అంటే రెండు ఉన్నాయి ఇంట్లో. ఒకటేమో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ఆనాడు 10-20 వేల మంది కంటే ఎక్కువ రారనుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఏమైంది, 5,000 మంది పోలీసులు అంటే పూర్తిగా కాలు తెంచుకొని ఎక్కడికక్కడ పోయే ప్రయత్నం చేసింది. రెండోది, ఇది కూడా ఊహించకపోతే ఎట్లా, మల్లికార్జున ఖర్గే ఇల్లు కూడా అదే కళ్యాణ మార్గంలో ఉన్నది కదా, లోక్ కళ్యాణ మార్గంలో ఉంది కదా. అక్కడ దాకా పోయినోడు ఏమైనా చేస్తే ఎందుకు ఊహించలేదంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం పూర్తిగా. మరి అంటే హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ఈ లెక్కన? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ఒక ధర్మేంద్ర ప్రధాని కాదు, హోమ్ మినిస్టర్ నువ్వు ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కాడికి వచ్చింది కదా. రెండోది ఏమంటున్నానంటే, ఇవాళ నిన్న జరిగిన సంఘటన 2 రకాలుగా మాట్లాడాలి. ఒకటేమో వాళ్ళు ఆ 50,000 మందిని అదుపు చేయలేక సంసద్ మార్చ్ అనేది ఏ పార్టీ ఒప్పుకోదు. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అదే అడిగినది. తెలంగాణలో మీకు ఇక్కడ నుంచి చలో అసెంబ్లీ పెడితే మీరు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తారా, లేకుంటే అక్కడనే ఇందిరా పార్క్ దగ్గర అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులు ఖచ్చితంగా. పోలీసులు తప్పేందంటే ఒక్కడిని చేసి అడ్డగోలు కొట్టడం, ఒక అమ్మాయి కూడా పోలీసు అమ్మాయి అమ్మలాగా ఆదరించి 2 చూసినాం కదా మనం. కానీ ఇటుపక్క పోలీసులకు కూడా అంత దెబ్బలు తాకినాయి అంటే మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు అక్కడ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర అన్ని రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నారు. అంటే పోయేటప్పుడు చూడొద్దా, ధర్నా జరుగుతుందని తెలిసినప్పుడు ఒక ట్రాక్టర్ రాళ్ళు ఉంటే తప్ప అంతకంటే ఎక్కువ జరగదు, అంత విధ్వంసం జరగదు అంటున్నారు. ఆ ట్రాక్టర్ రాళ్ళు రావడంలో ఎవరు సహకరించారు, ఎక్కడ సహకరించారు, ఎందుకున్నాయి అక్కడ రాళ్ళు, కర్రలు ఎక్కడి, రాళ్ళు ఎక్కడి, అడ్డగోలుగా వచ్చింది కదా. జనరల్ గా పార్టీలు ఏం చేస్తారు, దీన్ని ఇట్లా కూడా బహుశా చెప్పేటువంటి అవకాశం ఉండొచ్చు. రేపు పొద్దున
ప్రధానమంత్రికి మద్దతుగా బీజేపీ కానీ బీజేపీ సోషల్ మీడియా కానీ ఖచ్చితంగా ప్రచారాలు చేస్తారు ప్రధానమంత్రికి మద్దతుగా. బట్ పాయింట్ ఏంటంటే నేపాల్లో జరిగినట్లే ఇది ఒక నిరసన కాదు, ప్రస్తుత ప్రభుత్వం కానీ లేదంటే ప్రధానమంత్రికి వ్యతిరేకంగా జరిగినటువంటి కుట్ర అని చెప్పేసి రేపు పొద్దున ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇన్ని రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు వీళ్ళంతా ఎవరు, రాళ్లతో కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏంది, కొందరు పూలు పట్టుకుంటే కొందరు రాళ్ళు పట్టుకున్నారు, ఈ రాళ్ళు పట్టుకున్న వాళ్ళే కుట్ర చేశారా, దీని వెనకాల కుట్ర కోణం ఉందన్నటువంటి యాంగిల్లో కూడా రేపు పొద్దున విచారణ జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కదా. రేపు పొద్దున బీజేపీ టేకప్ చేస్తుంది కదా ఈ అంశాన్ని కూడా. ఖచ్చితంగా అదే చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు మొదటి నుంచి నేను ఏమన్నాను, ఏదో సంఘ విద్యాలయ శక్తులు ఉండొచ్చు అని ఫస్ట్ అంటే మీరు కొంచెం అన్నారు. మీరు అన్నారు మొదట్లో మొదట మనం మాట్లాడుకున్నప్పుడు సిపిపి మొదలైనప్పుడు అభిజిత్ దిక్వే గురించి ఇవాళ ఆయన అకౌంట్స్ ఏమిటి, ఆయన ఆర్థిక వ్యవహారాలు ఏంటి, ఇప్పటికీ అమెరికా బయటపడతలేదు. చూసింది కదా మీరు, అమెరికాలో ఉండొచ్చింది కదా, ఆయన అక్కడ ఏం ఉద్యోగం చేస్తుండు, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆర్థిక కారణం ఏంటంటే మనకు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ ఇప్పటికీ మన భారత ప్రభుత్వానికి ఇవ్వలేదు. అంటే మరి సిఏఏ లాంటిది ఉండొచ్చు కదా, మోడీకి ఫ్రెండ్ అనుకుంటే మోడీని కౌగులించుకుంటూనే కత్తులు దూస్తున్నాడు ట్రంప్ అని నేను అంటున్నాను. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే అభిజిత్ దిక్కు ఎవరు, ఏం సంగతి, దానికి ఆర్థిక కారణాలు, ఆర్థికంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అని అంటే అమెరికాని అడిగితే కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి. ఏది ఇప్పుడు ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు అభిజిత్ దిక్కు ఎవరు, ఏం సంగతి చూసావా చూడదా, చూస్తే ఇప్పటి వరకు ఇవ్వలేదు. నెంబర్ 1 కారణం అంటున్నాను నేను. రెండోది, ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళు 3 రకాలు చేస్తున్నారు. ఒకటేమో కట్టర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అందరూ తయారయ్యారు. రెండోది విధ్వంసం. నిన్న రాత్రి విషయం కదా, రాత్రి ఎంత అల్లకల్లోనే జరిగిందో చూసింది కదా, కర్రలు పట్టుకుని పోలీసులు అడ్డగొని కొడుతున్నారు, వీళ్ళే కొడుతున్నారు. మన విద్యార్థుల లేకుంటే సంఘ విద్రోహ శక్తుల, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా. చూడండి మీరు, నిన్న సాయంత్రం రాత్రి జరిగిన మొత్తం అల్లాలు చూస్తే అప్పర్ హ్యాండ్ ఎవరిది అయింది, విద్యార్థులు. విద్యార్థుల ముసుగులో వచ్చిన దొంగల అధ్యయనం వచ్చింది అంటున్నాడు. రెండు. మూడోది ఏంటంటే పూర్తిగా దీని నైతిక కారణం అట్లాగే రాజకీయ కారణంగా చూస్తే బీజేపీ తప్పు, నేను మొదటి నుంచి అంటున్నాను కాదంటలేదు. కానీ దాని తర్వాత పరిణామాలు చూస్తే పోలీసుల మీద తిరగబడి కర్రలతో దాడి చేస్తున్నారు, పోలీసులు తొక్కుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు దీనిలో వేరే శక్తులు ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత ఈ సిజేపీ అధ్యక్షుడిది, సిజేపీ అధికార ప్రతినిధిది, సిజేపీ వాళ్ళది. ఇప్పుడు కొత్త డిమాండ్ వచ్చింది శ్రీకాంత్ గారు, ఏమనంటే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాము, మీరే మా దగ్గర రావాలి, జంతర్ మందిరం రావాలి. సాధ్యం అవుతుందా? ఒక మాట ఇంకొకటి అంటే సాధ్యం కాకపోవచ్చు, కానీ సాధ్యమయ్యడానికి కొన్ని ఆల్టర్నేట్స్ లేవా సార్? ఒక కమిటీ నియమించడమా, కమిటీని పంపించడమా? సో ప్రభుత్వం రావాలంటే ఏకంగా ప్రధానమంత్రి అమిత్ షాను రావాలని ఏం లేదు కదా. ఏ ప్రభుత్వం అయినా కూడా కొంత దానికి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే మీరు రెండో ప్రతిపాదన నాకు నచ్చింది, ఇదే సిజేపీ వాటి పెట్టింది. ఇక్కడ రాలేకపోతే మధ్యవర్తిత్వం నేర్పేది ఏదన్నా ఒక న్యూట్రల్ వేదిక చేయమంటారు. న్యూట్రల్ వేదిక చేయొచ్చు. విజ్ఞాన భవన్ ఉంది అక్కడ, మన ఢిల్లీలో స్థలాలు కరవయ్యా, ఎక్కడో వదిలి చేయొచ్చు. ఆఖరికి ఎక్కడ వచ్చింది చూసిండగా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదశం అయితే చలిచీమలు వీళ్ళందరూ బలవంతమైన సర్పం మోడీ అంటున్నాడు. వాళ్ళు ఎక్కడికి వచ్చిండ్రు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తా అంటున్నాడు కదా, అదేందో అప్పుడే అయిపోతుంది కదా. అట్లానే విచారణ జరిపిస్తా అన్నాడు. విచారణ జరుగుతుందా లేదా, పార్లమెంట్ సాక్షిగా మీరు మనం అమికబుల్ సెటిల్మెంట్ కోసం సరే ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేస్తామన్న లైన్ ఎట్లా చూడాలి? సో ప్రభుత్వం ఏదో ఒక సోర్స్ తో దీన్ని క్లోజ్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే వాస్తవానికి పేపర్ లీక్లకు సంబంధించినటువంటి ఘటనల్లో ఇప్పటివరకు ఎప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టలే. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారంటే తక్షణ న్యాయం జరగాల. సో చాలా మానభంగాల లాంటి కేసులు దేశం మొత్తం కూడా చలించేటువంటి కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప సో ఇట్లాంటి ఎప్పుడు లేదు. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడదాం అనడానికి గల కారణం ఇక ఈ ఒత్తిడిని కొంచెం తగ్గించడానిక? ఒకవేళ అదే అయితే కనుక ఇది విద్యార్థులు వినేటువంటి అవకాశం ఉంటుందా? అది మంచిది అంట. హైకోర్టు, సుప్రీంకోర్టు అక్కడ దాకా పోయి ఇట్లాంటి మాటలు అనిపించుకున్న దానికంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విద్యార్థులు తమ వాదన వినిపించడానికి అవకాశం వస్తుంది. రోజువారీ విచారణ జరుగుతుంది, రోజువారీ వాయిదాలు పడతాయి. దాంతో ఏమైందంటే తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నాను నేను. అంతకుముందు దిశ కేసులో కానీ, అంతకుముందు మన చేసింది కదా, అట్లా ఇది కూడా ఎవరైనా విద్యావంతులు లేకపోతే దీనిలో నష్టపోయిన వాళ్ళు వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి వీలు ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కరెక్ట్ అంటున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళ డిమాండ్ చూస్తుంటే కొన్ని డిమాండ్ తప్పుగా ఉంటున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్ అట్లా జరిగినట్టు జరుగుతుందని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. దానివల్ల బీజేపీ నష్టం. నాలాంటి వాడు ఈ సానుభూతి కూడా చూపించే పరిస్థితి ఉన్నది రేపు అంటున్నారు. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సిజేపీ అంటున్నాడు. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడుతున్నారు, ఇలా 3 రకాలు మాట్లాడుతున్నారు. ఈ 3 ఉదాహరణలు చెప్తున్నారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక చెప్తున్నారు. రెండోది ఏం చెప్తున్నారు, మీరు
కేవలం ఇప్పుడు పేపర్ లీకులు అన్ని అంతటా జరిగినాయి. తెలంగాణ జరగలేదా, ఆంధ్రప్రదేశ్ జరగలేదా, లేకపోతే దేశం అంతా జరగలేదా? దాన్ని పట్టుకొని కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే రాజకీయ ఉద్యమం నిన్న నుంచి అయిపోయింది, టర్న్ అయిపోయింది శ్రీకాంత్ గారు. మొన్న నుంచి ఏమైందంటే రాహుల్ బీజేపీకి గాంధీ వ్యతిరేకంగా కూడా జరగలేదు సార్. నా ఉద్దేశం ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ హీస్ ఫెయిల్యూర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, ఒక వ్యవస్థను ఒక పకడ్బందీ వ్యవస్థ తీసుకురావాలా, దానిలో సంస్కరణలు తీసుకురావాలా, ఈ రకంగానే మొదటి నుంచి చర్చ ఉంది. ఎప్పుడైతే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందో అప్పుడు మోడీ వైపు పార్టీ వైపు పోయింది. ఇంత దాటి కూడా పోయింది అంట, దేశం వైపు పోయింది అంటున్నాడు. కొంచెం బాధగా ఉన్నా అంటే ఈ దేశంలో అటువంటి సంఘటన జరగాలని కోరుకుంటున్నారు వీళ్ళు అనడం బట్టి తప్పు కదా. అప్పుడు ఏమైందంటే అందుకని చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరు నాటకం ఆడుతున్నారని ఇద్దరు కలం ఎత్తారు. దాన్ని కూడా మనం గమనించాలి. ఒకటి మనకు కేజ్రీవాల్, మీ ఇద్దరు దొంగలే ఇప్పుడు బీజేపీకి పేరు రాకుండా చేయడానికి మీ ఇద్దరు కలిసి చేస్తున్న నాటకం అని మొదలన్నాడు ఆయన కదా కేజ్రీవాల్. రెండో నిన్న పార్లమెంట్ సాక్షిగా మనకు అఖిలేష్ యాదవ్ అన్నాడు కదా, మీ ఇద్దరు పని ఇది వాళ్ళ క్రెడిట్ రాకుండా మీ ఇద్దరు చేసేసి మొత్తం దీన్ని డైల్యూట్ చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నాడు అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ సాక్షిగా అన్నాడు. సరే ఆవేశంగా అన్నాడు, ఎట్లన్నా అయితే మొదలైతే అన్నాడు కదా ఇద్దరు. అయితే ఈ ఇద్దరు మాట కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే వాళ్ళు బీజేపీకి సానుభూతి పరుడు, ఈ రాజకీయానికి వ్యతిరేకం. అటువంటి అప్పుడు పార్లమెంట్ సాక్షిగా అఖిలేష్ యాదవ్ కూడా తప్పేందంటే పార్లమెంట్ సాక్షిగా నేను ఆ మాట అన్నా, అక్కడ పోయినోడు మరి ఆయన మొదలు పోయిండు. ఏది జంతర్ మంత్రం చూసారు కదా మీరు. మమతా బెనర్జీ రాలేదు ఇంకా, మన కేజ్రీవాల్ పోలేదు, రాహుల్ గాంధీ కూడా పోలేదు. రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చిండంటే లాఠీచార్జ్ తర్వాత తీవ్రతరం అయినాక ఆయన వచ్చారు. అంటే పోకపోతే ఒక రకంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ సమర్థిస్తున్నా అంటే పోకపోతే పోలేదన్నారు కదా, పోతే ఇప్పుడు ఎందుకు పోయినామంటున్నారు కదా, సమస్య అది కదా. చూసింది కదా మీరు. అందుకని ఏమంటున్నా పూర్తి స్థాయిలో ఇది పూర్తిగా బౌన్స్ అయ్యి ఇటు పక్కన ప్రభుత్వం ఇరుకునబడ్డాయి, ఇటు ప్రతిపక్షము ఉద్యమాలు చేస్తూ అప్పర్ హ్యాండ్ చూపెడుతుంది ఇప్పటి మాత్రం. ఈ రెండింటి వల్ల నష్టపోతుంది ఉద్యమాలు చేసే విద్యార్థులు కదా అంటున్నాను నేను కదా. రాజకీయం అయిన తర్వాత విద్యార్థులు నష్టపోతారు కదా, వాళ్ళ ఉద్యమానికి ఆ బేస్ పోతుంది కదా, ఇప్పటిదాకున్న నైతికత పోతుంది కదా అంటున్నాడు. అందుకని ఈ విద్యార్థి ఉద్యమంలో వాళ్ళు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇప్పుడు కాదు, అన్నా హజారే కూడా జనలోక్పాల్ బిల్లులో ఇట్లాంటి సంఘ విద్రోహం చెప్తే వస్తే చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. అవసరమైతే ఉద్యమాన్ని ఆపేస్తా అన్నాడు, తెలుసు కదా మీకు. అన్నాడు 2010-11లో అన్నా హజారే స్పష్టంగా చెప్పిండు, దీన్ని రాజకీయంగా వాడుకుంటే నేను ఉద్యమాన్ని ఆపి పడేస్తా అన్నాడు. అవును కాదు, రాజకీయంగా ఎవరు వాడుకున్నారు అన్నాడు, కేజ్రీవాల్ వాడుకున్నాడు కదా. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇలా మూడు విధాలుగా ఆలోచించాలి. ఒకటేమో ప్రధానంగా ప్రభుత్వం ఇగ్నోర్ చేయడం, నీ నేరపూర్తి నిర్లక్ష్యము. దీన్ని ఎంత తక్కువ చూస్తే అంత పెరిగింది, స్ప్రింగ్ ఎంత కిందికి వస్తే అంత పైకి తెచ్చింది, నెంబర్ 1. ఇప్పుడు రెండోది విద్యార్థి ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించడం వల్ల వాళ్ళు 3 నినాదాలు తీసుకుని ఆ 3 నినాదం తప్పే అంటున్నాడు. ఏది శ్రీలంక వాటిని ఉదాహరణ తీసుకోవడం. రెండోది డైరెక్ట్ గా ప్రతిపక్షాలు మాట్లాడాల్సిన మాట వీళ్ళు మాట్లాడడం, ఆ 2. మూడోది ఏంటంటే ప్రతిపక్షాలు అంటే దీన్ని సొమ్ము చేసుకుంటాయి కనుక సొమ్ము చేసుకునే క్రమంలో ఇప్పుడు ఏమైంది, బాల్ అటువైపు పడిపోయింది. ఇప్పుడు 2 పార్టీల మధ్య పంచాయతీ బంధు చూసింది కదా, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసుకుంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎక్కడా లేదు కదా, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎక్కడా లేదు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కర్రలతో కొట్టుకున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడలో చూసినాం కదా మనం. అది పంటరత్న భవన్ లో అసలు ఆఫీస్ ఉన్నట్టు కూడా ఇప్పుడు ఎందుకంటే బాగా వెలిగింది, తక్కువే వెలగలేదు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ విజయవాడలో. కానీ ఆఫీసు పోయేవాళ్ళు లేని పరిస్థితిలో ఇవాళ బీజేపీ వాళ్ళు పోయి తొడలు కొట్టి రాజకీయాలు చేసుకుంటారు. ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా కొడంగల్లో ఒక ర్యాలీ తీసిండు. సార్ ఇక్కడ ఇంకొక లైన్ కూడా కనిపిస్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యరు అన్నది ఢిల్లీ వర్గాల నుంచి స్పష్టంగా వినిపిస్తున్నటువంటి సంకేతం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయించొద్దు, చేసినా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ వెనక ఆర్ఎస్ఎస్ ఉంది. సో ఇది కూడా చాలా బలమైనటువంటి నెట్వర్క్తో ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాలనే డిమాండ్ని ప్రతిపక్షం కానీ ఎట్ ది సేమ్ టైం కాక్రోచ్ జనతా పార్టీ కానీ బలంగా తీసుకొస్తోంది. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అడుగు ముందుకేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, త్వరితగతిన న్యాయం చేస్తాం, పేపర్ లీక్ చేసినటువంటి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చినా కానీ ప్రతిపక్షం అంతే దృఢంగా ఉండడానికి గల బలమైన కారణం ఏంటి? ఇది పొలిటికల్ ఎజెండా కనిపిస్తోందా? మోడీ ఒక కామెంట్ చేసిన తర్వాత కూడా సేమ్ ఎజెండా నడుస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా తప్పు చేస్తున్నట్టున్నారు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఏదైనా వేరుగా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే చందా చోరీ గురించి కూడా మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నిబద్ధతతో ఉంటే రామ మందిరంలో జరిగిన దానికి వెంటనే ప్రభుత్వాన్ని అభిశంసించాలి, ప్రభుత్వం మీద పడాలన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అనే మాట ఉన్నది కదా.
ఇద్దరు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు కార్యదర్శి ఇద్దరు కూడా రాజీనామా చేసిన జైలుకు పోలే ఇప్పటిదాకా చూసింది కదా మీరు. అవును. ఒక దాన్ని సమర్థించుకునే క్రమంలో ఇప్పుడు ఆర్ఎస్ఐ ఏం చేస్తుంటే కక్క లేక మింగా లేక ఉన్నదని నేను అనుకుంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ చూడండి, మన నా అవగాహన మేరకు మాట్లాడుతున్నాను శ్రీకాంత్. నా అవగాహన మేరకు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి వస్తుంది చూడు. ముందు సమస్య లేదు అది, ఎందుకంటే ఉద్యమం అట్లా బట్ సార్ అట్లా ఒకవేళ రాజీనామా చేస్తే ఇక ఇది ప్రతిపక్ష గెలుపు, యువత గెలుపు, భారతీయ జనతా పార్టీ అప్రధాత గెలుపుకు ఒక బ్రేక్ పడ్డట్టు అయింది కదా. సో బీజేపీ అంత నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు. ఎంత ఎదిగినా కొంత ఒదిగి ఉండాలి. అట్లాగే ఇటువంటి అప్పుడు తగ్గడం సరి అని అంటున్నాను. ఇప్పుడు కొన్నిసార్లు క్షమాపణ చెప్పడం బలహీనత కాదు, క్షమాపణ చెప్పినప్పుడు బలవంతుడు అంటున్నాడు. రైట్, మీరు అన్నట్టు అంటే టైం గడుస్తుంటే వ్యతిరేకత పెరిగే కంటే ముందే నిర్ణయం తీసుకోవడం బెస్ట్ అంటారు. ఇప్పుడు ఎవరైనా మన శరణుకోని వస్తే మనం వారికి ఆశ్రయం ఇస్తే అంతకంటే బలవంతుడు ఇంకోటి లేడు అంటున్నాడు. అంటే చాలా మంది అనుకుంటారు సారీ చెప్తే మనం లొంగిపోయాం అనుకుంటున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, సమాజానికి దేశానికి ఈ సంఘటనలు అన్నిటి పట్ల పేపర్ లీక్ ఒకటే కాదు, ఈ సంఘటన విచారం వ్యక్తం చేస్తున్న ప్రధానమంత్రి ఒకటి మాట అనడం, దాంతో పాటు ఎంక్వైరీ కోసం అంటున్నాడు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, దీని పరిష్కారం అక్కడే ఉంది, ఎక్కడ లేదు అంటున్నాను. లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఈ ఉద్యమానికి ముగింప, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగనీయడానికి మేము అనుకూలంగా ఉంటామని ఇప్పటికీ మల్లికార్జున ఖర్గే చెప్పినటువంటి క్రమంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే త్వరితగత న్యాయం జరుగుతుంది, వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం ఎవరైతే దోషులు ఉన్నారో అని ప్రధానమంత్రి మోడీ చెప్పిన తర్వాత కూడా అంతే బలంగా ఉన్నారు కాంగ్రెస్ జనతా పార్టీ కానీ ఇటు ప్రతిపక్షం కానీ. సో ఫైనల్ గోల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఈ ఉద్యమానికి ముగింపు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ అంత నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా? చూద్దాం ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి.